హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! ఆయన ఫ్లైట్ ఎక్కడం, అలాగే బిష్కేక్ వెళ్ళడం, తర్వాత హోటల్ బయట నుంచి వ్యూ అంతా మీరు చూసారు కదా! ఇప్పుడు హోటల్ రూమ్‌లోకెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తున్నారు. చూసారు కదండీ! ఇలా చాలా నీట్‌గా ఉంది. అలాగే చాలా బావుందండి. ఇది 7 స్టార్ హోటల్ అనమాట. సో, ఇక్కడి నుంచి ఒక్కసారి ఆ వ్యూ చూస్తే ఎంత బావుందో చూసారండి బయట అంతా కూడా. అంటే సిటీ పెద్ద సిటీ ఏం కాదండి. అలాగే పాపులేషన్ కూడా పెద్ద పాపులేషన్ ఏం కాదు. సో, వాళ్ళు హోటల్ రూమ్‌కొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికని చెప్పేసి వచ్చారనమాట. అంటే అక్కడ టిఫిన్ అనేది ఎలా ఉంటుంది మీకు చూపిస్తానిప్పుడు. చాలా వెరైటీగా ఉంటుందండి. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మనకి బఫెట్ అంటే గనక ఈ విధంగానే పెడతారనమాట. ఇంకా 7 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లో బఫెట్‌లన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయండి. కాకపోతే ఐటెమ్స్ కొంచెం తక్కువ, ఎక్కువ అలా ఉంటాయి. అక్కడ ఏమి ఉంటాయంటే పాలు, అలాగే ఫ్రూట్సు, స్వీట్సు, మనకి కేక్స్, ఇంకా ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఏం పెట్టారంటే నార్మల్‌గా అయితే ఇవే ఉంటాయి. మన ఇండియాలో కానివ్వండి, ఎక్కడైనా కంట్రీస్‌లో కానివ్వండి, బఫెట్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించిన బఫెట్ అయితే. ఇక్కడేముందంటే నాన్ వెజ్‌తో సహా ఉందండి. చూస్తున్నారు కదా! ఇక్కడేంటో ఏంటి కార్న్ అవన్నీ ఉంటాయి కదా! ఆ టైప్ ఏవో ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే నాన్ వెజ్ చికెను అవన్నీ కూడా మనకి మార్నింగ్ టైమ్‌లోనే పెట్టేశారనమాట. చూసారు కదా! దీంట్లోనే ఇన్ని వెరైటీస్ ఉంటాయా? నేనిప్పుడే చూస్తున్నానండి. ఈ సెక్షన్ అంతా కూడా స్వీట్స్ అనుకుంటా. బిస్కెట్స్, ఎగ్స్, అబ్బా! ఇంకసలు సలాడ్స్ చాలా ఉన్నాయి చూసారా? అసలు అసలు ఎవరైనా తింటారండి ఇన్నుంటే గనక. జస్ట్ టేస్ట్ చూడ్డానికి కూడా మనకి పొట్ట సరిపోదేమో అన్నున్నాయి చూసారా అసలు. ఇది నాన్ వెజ్ సెక్షన్ అనమాట. చూసారు కదండీ! అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారాయన. సో, ఇంకా అయితే ఒక్క విషయం అండి. అక్కడ ఏ ఫుడ్డు మనం తినలేమండి. జస్ట్ ఏంటంటే ఒక ఆమ్లెట్, లేదు బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివే మనం ఈజీగా తినగలుగుతాం అనమాట. ఈళ్ళు పెట్టిన ఏ ఫుడ్డు కూడా మనం ఫుల్లుగా తినలేము. అదైతే కన్ఫర్మ్‌గా నేను చెప్తున్నాను. అది కూడా ఈ కంట్రీలో అయితే అసలు తినలేమని నాకు అర్థమైపోతుంది. సో, ఆయన కూడా అదే నాకు చెప్తా ఉన్నారనమాట. ఏమి తినలేకపోతున్నాము. అంతా కూడా టేస్ట్ బాలేదు. ఒక చికెను, మటన్ ఇలాంటివి ఏంటంటే ఏదో కొద్ది కొద్దిగా తినగలుగుతున్నారంట. సో, చూసారు కదండీ! ఈయనైతే ఒక పక్క ఆమ్లెట్, ఇంకో పక్క ఫ్రూట్స్‌తో సరిపెట్టుకుంటున్నారు. చూసారా? అన్ని ఐటెమ్స్ ఉంటే ఈయన తిన్నది ఈ 2 అనమాట. సో, అలా ఉంటుంది. అలాగే జ్యూసెస్ అవి కూడా ఉంటాయండి. మనకి అంటే కొంచెం మన స్టమక్ ఫుల్ చేసుకోవడానికైతే ఆ విధంగా సరిపోతుంది. సో, ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళ గాడ్ అంటండి ఇది. చూసారా ఇలా డెకరేట్ చేసి ఇలా పెట్టారు. దీన్ని వీళ్ళ గాడ్ కింద వాళ్ళు చూస్తారంట. మరి ఏంటో అది నాకు అర్థం కాలేదు. ఆయనకు కూడా సరిగ్గా తెలీదంట. కాకపోతే వాళ్ళక్కడ చెప్పిందేంటంటే, మా గాడ్ ఇది మేము ఇలా పెట్టుకుంటాము అని చెప్పేసి చెప్పారంట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఆహ్, కిజికిస్తాన్‌లో పెట్రోల్ బంక్ అండి ఇది. పెట్రోల్ బంక్ చూసారా? అంటే మన సైడ్ ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉన్నాయి గానీ కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట. రూపీ కూడా మన రూపీకి దగ్గరలోనే ఉంటుందండి ఆ కంట్రీలోని. పెద్ద తేడా అయితే ఏం లేదు. కొంచెం చిన్న డిఫరెన్స్ ఉందయితే. పెద్ద తేడా లేదు. కాకపోతే మన పెట్రోల్ బంకులు ఎలా అయితే ఉన్నాయో అక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. కాకపోతే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే మనందరికీ తెలిసిందండి. అక్కడ నీట్‌నెస్ బాగా ఉంటుందనమాట. సో, చాలా నీట్‌గా ఉన్నాయంట. బయట రోడ్లు కానివ్వండి, మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా! చూసారా? పెట్రోల్ బంక్ దగ్గర అయినా కూడా ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, అదొక్కటే మనకి వాళ్ళకి తేడా అంతే. క్లైమేట్ కూడా చాలా కూల్‌గా చాలా బావుందంటండి. సో, ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ షాపింగ్ మాల్‌కైతే వెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న షాపింగ్ మాల్ అయితే గ్లోబస్ షాపింగ్ మాల్ అని. అక్కడ ఒకటే ఒకటండి చాలా పెద్ద షాపింగ్ మాల్ అంట. పెద్ద పెద్ద సినిమా థియేటర్లు కానివ్వండి, అలాగే షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎక్కువగా అలా ఏమి లేదంట. జస్ట్ అన్నీ ఒకోటొకోటే ఉంది. సిటీ పెద్ద సిటీ ఏం కాదండి. జస్ట్ మనం ఒకసారి వెళ్లి చూడొచ్చనమాట అంతే. ఇక్కడ షాపింగ్ మాల్‌లో కూడా అసలు మీరు చూస్తే మీరు నమ్మరు.
ఏ టు జెడ్ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. ఒకే చోట మొత్తం అన్నీ మనకు దొరికేలాగా షాపింగ్ మాల్ అయితే ఉంది. మీరు లోపలికి వెళ్లి అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. మీకోసం అని చెప్పేసి మొత్తం షాపింగ్ మాల్‌లో ఏమేమి ఉన్నాయో డీటెయిల్డ్‌గా అన్నీ వీడియో అయితే తీశారనమాట. సో, మీరు కూడా చూసేయండి. సో, చూస్తున్నారు గదండీ! మొత్తం అన్నీ కూడా మనకి ఒకే చోట దొరికితే బావుంటుంది గదండీ! మన టైం సేవ్ అవుతుంది. అలాగే మనీ కూడా సేవ్ అవుతుందండి. ఇక్కడ, అక్కడ అని చెప్పేసి అటు, ఇటు తిరగకుండా, గందరగోళ పడకుండా అన్నీ మనకి ఇలా పెద్దది ఒకే షాపింగ్ మాల్‌లో దొరికితే చాలా బావుంటుంది. మనకు కూడా ఇలాంటివి చాలా ఉన్నాయండి. అంటే మనకు లేక అక్కడ ఉండి అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ ఐ మీన్ ప్రాన్స్, మటను, చికెను అన్నీ కూడా షాపింగ్ మాల్‌లో ఉన్నాయండి. మీరు చూసారు కదా ఆల్రెడీ. అవన్నీ సెపరేట్‌గా సెక్షన్స్ కింద పెట్టేసి మనకి సేల్ అయితే చేస్తున్నారనమాట. అయితే ఇంకో విషయం అండి. అక్కడి నుంచి ఏదో షాపింగ్ చేసేయాలి, ఏవో తెచ్చుకోవాలి అనేదైతే ఉండదండి. అంత పెద్ద రిచ్ కంట్రీ అయితే అది కాదనమాట. సో, ఆ విధంగా అయితే మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదండి. సో, ఇదండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.